హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో రోజు మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇలా మా వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగిన వాళ్ళల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసి వాటికి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మహేశ్వరి గారు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో హాయ్ మ్యామ్, నాకు లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, తర్వాత బ్లీడింగ్ అయింది, తర్వాత కొంచెం ఏదో గడ్డలాగా పడిపోయింది. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నా, కొన్ని డేస్ బ్లీడింగ్ అయ్యి ఆగిపోయింది, మళ్ళీ ఎస్టర్డే నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేశ్వరి గారు, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా కూడా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్లో మ్యాక్సిమం మీరు ఇంట్లోనే కన్ఫర్మ్ చేసుకుంటారు నాకు తెలిసి. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినా కూడా ఒకసారి కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళటమే మంచిది. నాకు పాజిటివ్ వచ్చింది, బ్లీడింగ్ అయిపోయింది, నాకు అబార్షన్ అయిపోయింది అని అనుకుని మీరు ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెగ్నెన్సీ అయినా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలాసార్లు లేట్గా పీరియడ్ వచ్చి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్లో లేట్గా లైన్ వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీయే కాకపోవచ్చు కూడా. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఆ స్ట్రిప్లో చూసినప్పుడు మనం ఫస్ట్ మినిట్లోనే అది రీడ్ చేయాలి. ఆ 1 మినిట్లోనే మనకు 2 లైన్స్ కనిపిస్తేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అర్థం. చాలాసార్లు ఏమవుతుందంటే ఆ స్ట్రిప్ని చాలా లేట్గా మనం చూశాక ఏదో లైట్గా లైన్ కనిపిస్తుంది, మనం ప్రెగ్నెన్సీ అని అనుకుంటాం. సో ప్రెగ్నెన్సీయా కాదా ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రెగ్నెన్సీయే కనుక ఉంటే గర్భసంచిలోనే వచ్చిందా లేదా సెకండ్ థింగ్. ఇది మీరు డెఫినెట్లీ కనిపెట్టలేరు, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే తప్ప మీకు ఇది తెలీదు. మూడోది, ఒకవేళ అబార్షనే కనుక అయ్యి ఉంటే గర్భసంచిలో బేబీ పార్ట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అది మొత్తం బయటకు వచ్చేసిందా లేదా అనేది మూడోది మనం చూసుకోవాలి. సో గడ్డలాగా పడింది అంటే మొత్తం అబార్ట్ అయిపోయింది అని మనం నిర్ధారించుకోవడానికి లేదు. ఎందుకంటే బ్లీడింగ్ అనేది కూడా క్లాట్ ఫామ్లో మనకు పడవచ్చు, లోపల బేబీ పార్ట్స్ కానీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన పార్ట్స్ కానీ లోపల ఉండిపోవచ్చు. సో అలా సగం సగం అబార్షన్ అయినప్పుడు గర్భసంచి క్లీన్ చేయించేసుకోవడం మంచిది. సో యూజువలీ టాబ్లెట్స్ ఇస్తాము గర్భసంచి మొత్తం లోపల ఉన్నది మొత్తం వచ్చేయడానికి, మ్యాక్సిమం టాబ్లెట్స్ ద్వారానే ట్రై చేస్తాము. బట్ సర్టన్ సిచ్యువేషన్స్లో టాబ్లెట్స్కి రెస్పాన్స్ రానప్పుడు గర్భసంచి క్లీన్ కూడా చేస్తాం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, తర్వాత బ్లీడింగ్ అయిపోయింది, నాకు అబార్షన్ అయిపోయింది అని మీరు ఇంట్లో కూర్చోవడానికి లేదమ్మా. ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది. ఒక్కొక్కసారి డాక్టర్ని మీరు సంప్రదించి ఉండొచ్చు, అబార్షన్ అని చెప్పి ఉండొచ్చు, బ్లీడింగ్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. సో అబార్షన్స్ అనేవి అయిన తర్వాత ఒక 6 months వరకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బాడీలో హార్మోన్స్ అనేవి మళ్ళీ సెట్ అవ్వడానికి, మళ్ళీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి కొంత టైం అయితే డెఫినెట్లీ పడుతుంది. సో మీకున్న ప్రాబ్లం ఇప్పుడు అబార్షన్ అనేది పూర్తిగా అవ్వకపోవడమా, లేకపోతే అబార్షన్ పూర్తిగా అయ్యాక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడమా అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఒక డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిదమ్మా. సింపుల్ ట్రీట్మెంటే ఉంటుంది, మ్యాక్సిమం మెడిసిన్స్ ద్వారానే మేము ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ మీకు కౌన్సిలింగ్ కూడా చేయగలుగుతాము. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే దాని గురించి కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఒక్కసారి డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది. సో లక్ష్మీ పాములా గారు అడుగుతున్నారు, నాకు 45 years మేడం, IVF చేస్తే నాకు పిల్లలు పుడతారా అనేది. సో ఎస్ లక్ష్మి గారు, మీకు IVF చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ 100% గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేరు. ఆబ్వియస్లీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 45 years కాబట్టి మీకు ఎగ్ నంబర్ అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. మీ ఎగ్స్ ద్వారా IVF చేసిన అవకాశం తక్కువే ఉంటుంది. బట్ అదే డోనర్ ఎగ్ ద్వారా మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి. సో మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా IVF ద్వారా కూడా 100% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం సక్సెస్ రేట్ 60-70% దాకా ఉండొచ్చు. డోనర్ ఎగ్ ద్వారా మీరు ట్రై చేస్తే ఆ మ్యాక్సిమం సక్సెస్ రేట్ మీరు అచీవ్ చేసుకోవచ్చు. 45 years అన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. ఒకటి
ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ అండి. అబార్షన్ రేట్ కానీ, బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడం కానీ, బేబీస్ కొంచెం చిన్నగా ఉండడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ. కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ. బట్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే, మీరు రెగ్యులర్గా ఒక మల్టీడిసిప్లినరీ సెంటర్లో రెగ్యులర్ విజిట్ చేసుకుంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ అనేది మీకు పాసిబిలిటీ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో ఇప్పటికైనా ఆలస్యం ఏమీ కాలేదు. మనకి లా ప్రకారం ఆడవాళ్ళలో 50 years వరకు కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 45 years అయినా కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీస్ ఈ వయసులో వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఎంతోమందిని మేము చూసాము అండ్ చేసాము కూడా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ రేణు గారు అడుగుతున్నారండి, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేసి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అనాలి అనేది మీరు తెలుసుకోవాలి. చాలాసార్లు 1 or 2 days ముందు వెనక వచ్చినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ 1 week ముందు 1 week వెనుక పీరియడ్ వచ్చినా కూడా అది నార్మల్ కిందే మనం కన్సిడర్ చేయాలి. 2-3 days అటు ఇటు అయింది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్ అని మీరు అసలు అనుకోకండి. సో 21 రోజుల నుంచి 35 రోజుల లోపల మీకు ఎప్పుడైనా రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది అంటే అది నార్మల్ కిందనే మీరు కన్సిడర్ చేయాలి. 21 days లోపే మీకు పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఎగ్ నెంబర్ ఏమైనా తక్కువ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇలా కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మన అండాశయంలో ఎండోమెట్రియోసిస్ వల్ల అవ్వచ్చు. లేట్గా వస్తుంది, 35 days దాటి వస్తుంది అంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పీసీఓడి మోస్ట్ కామన్, థైరాయిడ్ సమస్యలు, ప్రొలాక్టిన్ సమస్యలు ఇలాంటివి ఉన్నా కూడా లేట్ పీరియడ్ వస్తుంది. వెయిట్ గెయిన్ అయినా, స్ట్రెస్ ఎక్కువైనా కూడా లేట్ పీరియడ్ వస్తుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక స్కాన్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, హార్మోన్ టెస్ట్లు చేయించుకొని, హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, థైరాయిడ్, ప్రొలాక్టిన్, అవి మనం మెడిసిన్స్ ద్వారా చాలా సింపుల్గానే కరెక్ట్ చేసుకోవచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, పీరియడ్ రెగ్యులర్ అవడానికి మెడిసిన్స్ వాడుతూ మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే పీరియడ్ రెగ్యులర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ పీరియడ్ వచ్చినప్పుడు ప్రతి నెల అండం పెరిగి విడుదలవడం జరుగుతుంది. సో మీకు 1 సంవత్సరంలో 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక మీకు 2 monthsకి 3 monthsకి పీరియడ్ వస్తుంటే 2-3 monthsకి ఒక్కసారే మీకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరగచ్చు, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కూడా. సో ఎగ్ కనుక రిలీజ్ అవుతుంది 2-3 monthsకి ఒకసారి అయినా అన్నా మీకు 1 సంవత్సరంలో ఒక 4-5 times అన్న ఛాన్స్ ఉండొచ్చు. అదే కనుక మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి ఎగ్ అసలు రిలీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, కానీ అవకాశం తక్కువ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుందో చూసుకొని కరెక్ట్ చేసుకోవడమే మంచిది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ద్వారా వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే మంచిది. సో సింపుల్గా మీకు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ వాడుకొని స్కాన్ ద్వారా ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెక్ చేసుకొని ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో తెలుసుకొని ట్రై చేస్తే చాలా మటుకు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.